ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తిట్టిన నోరే మనల్ని పొగిడితే వినడానికి చాలా బాగుంటుంది, చాలా వినసొంపుగా ఉంటుంది అనమాట. ఇళయరాజా మ్యూజిక్ లాగా. ఈ తిట్టిన నోరు ఎవరితో మనందరికి బాగా తెలుసు. రీసెంట్గా ఒక షార్ట్ వైరల్ అవుతుంది. కిసిక్ విత్ ఏదో షో ఉంది కదా, ఇంటర్వ్యూ ఏదో కిసిక్ టాక్స్ అని. ఆ షోలో రీసెంట్గా మన శ్రీజ గారు, బిగ్ బాస్ శ్రీజ గారు, మన కళ్యాణ్ పడాల గారి మాజీ అక్క ఆవిడ తనూజ గారి గురించి చేసిన కామెంట్స్ అన్నమాట. నిజంగా తనూజ గారు బంగారం, వజ్రం అని ఫ్యాన్స్ ఊరికి పిలుచుకోరండి. ఇలాంటివి చూసినప్పుడు అర్థమైంది ఆవిడ వజ్రం కాదు, ఇంకా వజ్రం కంటే పెద్దది ఏమైనా ఉంటే మా పదం పెడితే మంచిది అని చెప్పి. ఏ శ్రీజ గారు అయితే క్యారెక్టర్ బ్యాడ్ చేసే కామెంట్స్, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసే రేంజ్ కామెంట్స్, ఫేక్ బాండింగ్స్ అని చెప్పేసి స్టేటస్లు పెట్టారో, ఆ శ్రీజ గారే ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు వచ్చి పొగుడుతుంటే ఎంత బాగుందో కదా వినడానికి. పొగిడారు అనమాట, చాలా బాగా పొగిడారు తనూజాని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, తను చెప్పిన మాటల్లో చిన్న షార్టే చూశానులేండి. తను చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే, చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద పనిచేసిందని నాకు అర్థమైంది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తను చేసిన వ్యాఖ్యలు తప్ప తను ఓన్గా తను నెగిటివ్గా ఫీల్ అయ్యింది అయితే ఏం లేదని అర్థమైంది. సో ఇది కేవలం ఇదేమన్నా కవర్ చేసుకోవాలని చెప్తుందో, లేకపోతే నిజంగా తను మెంటాలిటీ పరంగా, తన అభిప్రాయం పరంగా మారి చెప్తుందో నాకు తెలీదు. ప్రస్తుతానికైతే ఓకే, తను చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికైతే తను నెగిటివ్గా మిగతా వాళ్ళందరూ మాటలు విని నెగిటివ్గా ఫీల్ అయ్యి పెట్టిన స్టేటస్ తప్ప తనేమి కావాలని నెగిటివ్ చేద్దామని పెట్టింది అయితే కాదని నాకు అర్థమైంది. ఇది ఇలానే ఉంటే ఇది నిజమైతే ఓకే, ఇది నిజం కాదు, తను అబద్ధం చెప్తుంది, కవర్ చేసుకోవడానికి చెప్తుంది అని మాత్రం తెలిస్తే మళ్ళీ బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది. నేనే చేస్తాను ఫస్ట్ బ్యాటింగ్, ఓపెనర్ నేనే. ఓకేనా? ప్రస్తుతానికైతే ఓకే, తనూజ గారి గ్రేట్నెస్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి ఇది కంటిన్యూ అవుతుందా? శ్రీజ గారి మాటలు, ఇదే మాటలు నిజంగా మనసులో నుంచి వచ్చాయా, లేకపోతే కావాలని కవర్ చేసుకోవాలని చెప్పిందో నాకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఇంకొక సందర్భంలో, నెక్స్ట్ సందర్భం ఏమైనా వస్తే అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకేనా?